నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, నాకు మూవీ చూడాలనిపించింది, అతనికి టీ తాగాలనిపిస్తుంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనే విషయంపై ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. మీరు చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. సో ఇలా ఏదైనా ఒక పని చేయాలనిపిస్తుంది అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఫీల్ లైక్ ఇంగ్ ఫామ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫీల్ లైక్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ అంటే ఏదైనా మనం ఒక వెర్బ్ తీసుకున్నట్లయితే ఆ వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ని అంటే ఆ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఏదైనా ఒక పని చేయాలనిపిస్తుంది అని చెప్పడానికి. ఓకే రైట్. ఇప్పుడు ప్రెజెంట్లో ఎలా చెప్తాం, పాస్ట్లో ఎలా చెప్తాం అనే విషయంపై మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ పే అటెన్షన్. ఓకే, ఇక్కడ చూడండి, ప్రెజెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫీల్ లైక్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. ఈట్ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్పాం, నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పాం. ఇక్కడ చూడండి, పాస్ట్, నాకు బిర్యానీ తినాలనిపించింది. ఎప్పుడు? గతంలో. నాకు బిర్యానీ తినాలనిపించింది అని చెప్పేటప్పుడు ఇలా ఇక్కడ ఫెల్ట్ యూజ్ చేసి మిగతాదంతా యాజ్ టీస్గా రాయడం జరుగుతుంది. ఫెల్ట్ అంటే ఫీల్ అనే వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి? ఫెల్ట్. సో ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ. నాకు బిర్యానీ తినాలనిపించింది గతంలో. సో ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్. గతంలో తినాలనిపించింది, ఐ ఫెల్ట్ లైక్. దట్ ఈస్ ద డిఫరెన్స్, రైట్? నెక్స్ట్ వన్, ఈ ఫీల్స్ లైక్ హ్యావింగ్ టీ. అతనికి టీ తాగాలనిపిస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫీల్కి ఇక్కడ ఎస్ యాడ్ చేయడం జరిగింది. ఫీల్స్ ఎందువల్లంటే ఇక్కడ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా సింగులర్ నౌన్ వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా ఇక్కడ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఈ ఫీల్స్ లైక్ హ్యావింగ్ టీ. అతనికి టీ తాగాలనిపిస్తుంది. ఎప్పుడు? ఇప్పుడు. అలా కాకుండా గతంలో అతనికి టీ తాగాలనిపించింది అని చెప్పడానికి ఈ ఫెల్ట్ లైక్ హ్యావింగ్ టీ. అతనికి టీ తాగాలనిపించింది. ఇక్కడ చూడండి, ఫెల్ట్ యూజ్ చేసి తర్వాత లైక్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ ఇప్పుడు చేయాలనిపిస్తుందని చెప్పడానికి అలాంటి సందర్భాలు మాత్రమే ఇక్కడ ఫీల్ అనే వెర్బ్కి మనం ఇక్కడ ఎస్ యాడ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. లేదా షీ ఫీల్స్ లైక్ హ్యావింగ్ టీ. ఆమెకి టీ తాగాలనిపించింది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అయితే ఇవి పాజిటివ్. ఇప్పుడు నాకు బిర్యానీ తినాలనిపించడం లేదని చెప్పాలి. నాకు బిర్యానీ అనిపించడం లేదని చెప్పాలి. అలాంటప్పుడు ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ అని చెప్పి చెప్పాలంటే ఈ ఫీల్ లైక్ ఇంగ్ ముందు సింపుల్గా డోంట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్. మీరు జాగ్రత్తగా విన్నట్లయితే చాలా చాలా సింపుల్ ఇంగ్లీష్ నేర్చుకోవడం. సో ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. నాకు బిర్యానీ తినాలనిపించడం లేదు. ఇప్పుడు అయితే గతంలో నాకు బిర్యానీ తినాలని అనిపించలేదు. గతంలో. ఇప్పుడు కాదు, గతంలో నాకు బిర్యానీ తినాలని అనిపించలేదని చెప్పడానికి ఐ డిడెంట్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. ఇక్కడ చూడండి, డిడెంట్ ఫీల్ లైక్ ఇంగ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తినాలనిపించలేదని చెప్పడానికి ఐ డోంట్ ఫీల్ లైక్, గతంలో తినాలనిపించలేదని చెప్పడానికి ఐ డిడెంట్ ఫీల్ లైక్. అంతే, సింపుల్. నెక్స్ట్ వన్, నాకు బిర్యానీ తినాలనిపిస్తుందా. ఇప్పుడు నాకు బిర్యానీ తినాలనిపిస్తుందా. సో డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. చూడండి, స్టార్టింగ్ డూ యూజ్ చేసి తర్వాత ఐ యూజ్ చేసి మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా రాయడం జరుగుతుంది. డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. నాకు బిర్యానీ తినాలనిపిస్తుందా. డస్ హీ ఫీల్ లైక్ హ్యావింగ్ టీ. అతను టీ తాగాలనిపిస్తుందా. అతను ఆమె ఏదైనా సింగులర్ నౌన్ వచ్చినట్టయితే డస్ యూజ్ చేయాలి. నేను మేము మనం అని చెప్పి యూజ్ చేసేటప్పుడు ఇలా డూ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్. చూడండి, డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. నాకు బిర్యానీ తినాలనిపిస్తుందా. డస్ హీ ఫీల్ లైక్ హ్యావింగ్ టీ. అతను టీ తాగాలనిపిస్తుందా అని చెప్పి ఇలా మనం డూ డస్లతో క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, గతం. డిడ్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. నాకు బిర్యానీ తినాలనిపించిందా. ఎప్పుడు? గతంలో. నాకు బిర్యానీ తినాలనిపించిందా. అలాగే డిడ్ హీ ఫీల్ లైక్ హ్యావింగ్ టీ. అతను టీ తాగాలనిపించిందా. డిడ్ హీ ఫీల్ లైక్ హ్యావింగ్ టీ. అతనికి టీ తాగాలనిపించిందని చెప్పి. అయితే ఇక్కడ గతం గురించి చెప్పేటప్పుడు మనం ఏ సబ్జెక్ట్ అయినా సరే డిడ్ యూజ్ చేస్తాం. మనం గతం గురించి చెప్పేటప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా సరే డిడ్ యూజ్ చేయొచ్చు. డిడ్ ఐ, డిడ్ హీ, డిడ్ షీ ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ
ప్రెజెంట్ గురించి చెప్పేటప్పుడు హీ షీ ఇట్ ఏదైనా సింగులర్ అయితే డస్ యూజ్ చేయాలి. మిగతా ఏమైనా వచ్చినట్లయితే మనం డూ యూజ్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు నో. నెక్స్ట్ వన్, నాకు బిర్యానీ తినాలని అనిపించడం లేదా. ఇప్పుడు నాకు బిర్యానీ తినాలని అనిపించడం లేదా చూడండి. సో అలాంటప్పుడు డోంట్ యూజ్ చేయాలి. స్టార్టింగ్లో డోంట్ యూజ్ చేసి డోంట్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ, డోంట్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ, నాకు బిర్యానీ తినాలనిపించడం లేదా. డజంట్ హీ ఫీల్ లైక్ హ్యావింగ్ టీ, అతను టీ తాగాలనిపించడం లేదా అని చెప్పేలా మనం డూ డజల్తో చాలా ఈజీగా ఇలా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, అదే పాస్ట్ అయితే డిడెంట్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ, నాకు బిర్యానీ తినాలని అనిపించలేదా. ఎప్పుడు? గతంలో. ఎప్పుడు? గతంలో. అనిపించలేదా. చూడండి, డిడెంట్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ, లేదా డిడెంట్ హీ ఫీల్ లైక్ హ్యావింగ్ టీ, అతను టీ తాగాలని అనిపించలేదా గతంలో. ఇలా మనం గతం గురించి చెప్పినప్పుడు ఇలా డిడెంట్ యూజ్ చేస్తుంటాం. ఇలా చాలా ఈజీగా ఏమాత్రం భయం లేకుండా చాలా సింపుల్గా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అంటే ఏదైనా ప్రస్తుతం చేయాలనిపిస్తుందని చెప్పడానికి ఫీల్ లైక్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తుంటాం. అలాగే గతంలో ఏదైనా ఒక పని చేయాలనిపించిందని చెప్పడానికి ఫెల్ట్ లైక్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. ఓకే రైట్. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్తాను, దానికి ఆన్సర్ మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నాకు మూవీ చూడాలని అనిపించలేదు గతంలో. నాకు మూవీ చూడాలని అనిపించలేదు. ఆ వాక్యానికి ఆన్సర్ మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు చాలా ఈజీగా సింపుల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. కీప్ లెర్నింగ్.